నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మనం రకరకాల దుంపకూరలు ఉంటాయి. ఎక్కువ మంది ఉపయోగించేది బంగాళదుంప, ఉర్లగడ్డ, పొటాటో. తక్కువ వినియోగించే దుంపల్లో క్యారెట్, ముల్లంగి. వీటితో పాటు దక్షిణ భారతదేశంలో అతి తక్కువ వినియోగం ఉండేది బీట్రూట్. ఉత్తర భారతదేశంలోనూ పాశ్చాత్య దేశాల్లో బీట్రూట్ చాలా అధికంగా వాడతారు. ఈ బీట్రూట్ చాలా విశిష్టత కలిగింది. దాంట్లో పీచు పదార్థం ఉంటుంది. ఇది చూడటానికి రంగు ఎర్రగా ఉంటుంది. దీంట్లో విటమిన్లు విటమిన్ ఏ, విటమిన్ బి6 పైరిడాక్సిన్, విటమిన్ బి9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి అందుబాటులో ఉంటాయి. ఖనిజ లవణాలు మ్యాంగనీస్, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ విరివిగా లభిస్తాయి. దీన్ని బీట్రూట్ కూర వండుకోవడమే కాకుండా బీట్రూట్ రసం కూడా తాగొచ్చు. ఈ రసంలో తేనె, నిమ్మరసం, అల్లం రసం, ఈ రకంగా వీటిని కూడా కలిపి తాగటం వల్ల రుచే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. బీట్రూటే కాకుండా తేనెకి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అల్లం రసానికి ఉన్నాయి, నిమ్మకాయకు ఉన్నాయి. ఆరోగ్య ప్రయోజనాలు తోడవుతాయి. బీట్రూట్ వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా వాటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది ప్రప్రథమంగా షుగర్ వ్యాధి. దాన్నే డయాబెటీస్ అని, మధుమేహ వ్యాధి అని కూడా అంటారు. అలాంటి వారు బీట్రూట్ వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. షుగర్ వ్యాధి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లో తప్పనిసరిగా గ్లూకోమీటర్ అనే పరికరాన్ని ఉంచుకోవాలి. దీని ఖరీదు 1000 రూపాయల కంటే తక్కువే ఉంటుంది. చదువు రాని వాళ్ళు కూడా, సెల్ ఫోన్ వాడకం తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్ పరికరం ద్వారా మీ యొక్క రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని అంచనా వేయచ్చు. తినక ముందు పరగడుపున ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, తిన్న తర్వాత పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ పరీక్షలు చేసుకుని నా షుగర్ కంట్రోల్ బ్రహ్మాండమని భావించవద్దు. నిజంగా షుగర్ కంట్రోల్ బాగా జరిగిందా లేదా తెలుసుకోవాలంటే 3 నెలలకు ఒకసారి చేసే రక్త పరీక్ష HbA1c గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ పరీక్ష చేయించుకుంటే నిజంగా కంట్రోల్ బాగుంటే 7 కంటే తక్కువ ఉండాలి. అసలు కంట్రోలే లేదు అని అంటే షుగర్ కంట్రోల్ తప్పితే 9, 10, 11, 12. ఈ HbA1c 10 కంటే అధికంగా ఉన్న వారికి, మగవారిలో ప్రస్ఫుటముగా లైంగిక సామర్థ్యం దెబ్బతింటుంది. దాంపత్య జీవితంలో అంగస్తంభనం సరిగా జరగకపోవటం, శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది షుగర్ నియంత్రణ లేకపోవటం వల్ల వచ్చిందని గమనించక పేపర్లలో, యూట్యూబ్లలో వచ్చే వ్యాపార ప్రకటనలు ఆయుర్వేదము, హెర్బల్ అని క్యాప్సూల్స్ మింగటం అది అవివేకము. మీ షుగర్ నియంత్రణ HbA1cలో 7కు తగ్గించుకోండి. మీ యొక్క పూర్వ వైభవం, మీ యొక్క లైంగిక సామర్థ్యం తిరిగి మీకు లభిస్తుంది. 2, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది బీట్రూట్. కోవిడ్ వచ్చిన వారికి, కోవిడ్ సమయంలో ముఖ్యంగా 2వ వేవ్ సమయంలో ఆక్సిజన్ శాతం తగ్గిన వారికి హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలు అవకాశం ఎక్కువ ఉన్నది.
ముందుగానే హార్ట్ అటాక్, గుండెపోటును పసిగట్టాలంటే 3 రకాల పరీక్షలు ఉన్నాయి. మొదటిది ఈసీజీ, రెండవది గుండెకు స్కానింగ్ 2D ఎకో పరీక్ష, మూడవది టీఎంటీ ట్రెడ్మిల్ స్ట్రెస్ టెస్ట్. బెల్ట్ మీద నడిపిస్తారు, వేగం పెంచుతారు, పరిగెత్తిస్తారు. కొంతమంది అవివేకంతో ఒక్క టెస్టే ఈసీజీ పరీక్ష చేయించుకుని ఇది నార్మల్ ఉంది, బ్రహ్మాండం అనుకుంటారు. ఈసీజీ నార్మల్గా ఉన్నా మీకు హార్ట్ అటాక్ వచ్చే గుణం ఉంటుంది అని గమనించండి. సంవత్సరానికి ఒకసారి ఈ 3 గుండె పరీక్షలు చేయించుకుంటే ముందుగానే పసికట్టవచ్చు. రక్తపోటు, బీపీ ఉన్నవారు బీట్రూట్ తింటే రక్తపోటు చక్కగా నియంత్రణలో ఉంటుంది. పక్షవాతం, మెదడుకు రక్తము సరఫరా చేసే మెడ ముందు భాగాన ఉండే కెరోటిడ్ ధమనులలో కొవ్వు పేరుకుపోయినప్పుడు కాలు, చెయ్యి చచ్చుపడిపోవటం, మూతి వంకర పోవటం, మాట పడిపోవటం జరుగుతుంది. పక్షవాతాన్ని కూడా నివారించే గుణం ఉన్నది బీట్రూట్కి. 3 జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్తిని తరిమి కొడుతుంది. జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషన్ ఉన్నవారికి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఐబిఎస్ అంటారు. ఈ ఐబిఎస్ ఉన్నవాళ్ళు తెల్లవారుజాము నుంచి గంటకి 2 గంటలకు ఒకసారి వాళ్ళు టాయిలెట్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అరగంట, గంట కూర్చుంటారు. ఇంకా ఎంతసేపు కూర్చున్నా మల విసర్జన పూర్తి కాలేదని అనుకుంటూ ఉంటారు. కొద్దిగా జిగురు పడుతుంది, గాలి వస్తుంది. ఇంకా కొంతమంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు మలము సరిగా బయటికి రావటం లేదు, ఇంకా ఖాళీ అవటం లేదని వేలు పెట్టి లోపల పెట్టి బయటికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు కూడా మలము తీయటానికి వేలు లోపలికి పెట్టడం అనేది చెయ్యకూడదు. వేలు పెడితే లోపల పుండు ఏర్పడి ఆ పుండు క్యాన్సర్గా మారే గుణమున్నది. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్తో గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు చుట్టూ తిరుగుతూ ఉంటారు. అవసరాన్ని బట్టి మానసిక వైద్య నిపుణుల దగ్గరికి వెళ్ళటము, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటానికి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేస్తే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ నియంత్రణలోకి వస్తుంది. ఇక 4 క్రీడాకారులు. వీళ్ళు బీట్రూట్ తినటం వల్ల వారి యొక్క సామర్థ్యం పెరుగుతుంది, కండపుష్టి వస్తుంది, అలసట ఉండదు. అలాగే మిలిటరీ, పారామిలిటరీ, పోలీసు, యూనిఫామ్ సేవలు అందించే వాళ్ళు బీట్రూట్ తింటే మీకు అలసట అనేది తెలవకుండా విధి నిర్వహణ చేయగలుగుతారు. 5 రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశాన్ని నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, న్యూమోనియా లాంటి వ్యాధులు సంక్రమించకుండా కాపాడుతుంది. 6 కాలేయం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. కామెర్లు ఉన్నవారు, కామెర్లు వచ్చి తగ్గినవారు దీన్ని వినియోగించడం వల్ల కాలేయం త్వరగా కోలుకుంటుంది. కాలేయంలో మద్యపానం సేవించే వారికి కొవ్వు చేరుతుంది. పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు ఫ్యాటీ లివర్ 1, 2, 3 గ్రేడ్స్ అని బయటపడుతుంటుంది. మద్యము సేవించని వారికి కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు ఉడిలివ్ 300 మిల్లీగ్రాములు, UDILIV 300 మిల్లీగ్రాములు, ఈ ట్యాబ్లెట్ని రోజు ఒకటి మధ్యాహ్నం పూట వరుసగా 3 రోజులు వాడితే ఈ కొవ్వు సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే హెర్బల్ ఉత్పత్తులు, లీ హెల్త్ కంపెనీ వారు తయారు చేసిన లైఫోస్టిరాల్, LYPHOSTEROL అనే ట్యాబ్లెట్
ఉదయం ఒకటి రాత్రి ఒకటి 3 నెలలు వాడితే కాలేయంలో కొవ్వు సమస్యకు పరిష్కారం అవుతుంది. మీరు ఈ ఉడిల్లివ్ 300 మిల్లీగ్రామ్ అనే మందు పేరు, లైఫోస్టిరాల్ అనే మందు పేరును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా చూడొచ్చు. 7 మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని, కుంగుబాటు, డిప్రెషను, టెన్షన్ని దూరం చేస్తుంది. మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే ఆల్జీమర్స్ అనే మతిమరుపు వ్యాధిని త్వరితగతిన రాకుండా నివారిస్తుంది. 8 వృద్ధాప్యంలో ఎముక పెళుసుదనం వల్ల నడుస్తూ ఉండగానే తుంటెముక ఇరిగిపోతుంది. దెబ్బ తగలకుండానే. తుంటెముక ఇరిగితే పెద్ద ఆపరేషన్ చేయాలి. ఈ ఎముక పెళుసుదనం అనేది కాల్షియము, ఫాస్ఫరస్, విటమిన్ డి, మెగ్నీషియం లోపం వల్ల వస్తుంది. బీట్రూట్ తింటే ఎముక దృఢత్వం రావటమే కాక మోకాళ్ళ నొప్పులు రావు, నడుము నొప్పి, మెడ నొప్పి కూడా తగ్గుతుంది. కండరాల నొప్పి కూడా చక్కటి పరిష్కార మార్గం. 9 ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా క్యాన్సర్లే. వాతావరణ కాలుష్యము, మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కల్తీలు, వీటి ప్రభావాలనే కాకుండా రైతులు పంటలు పండించేటప్పుడు ఉపయోగించే రసాయన ఎరువుల ప్రభావం, చీడను పీడను అరికట్టడానికి వినియోగించే పురుగు మందులు, కూరగాయలు పండ్లను చీడపీడ నుంచి రక్షించడానికి ఉపయోగించే రసాయనాలతో కూడిన విషపూరితమైన పురుగు మందుల ప్రభావం వల్ల క్యాన్సర్ల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూ ఉంది. బీట్రూట్ వాడితే క్యాన్సర్ నుంచి కూడా రక్షణ పొందవచ్చు. 10 చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు మచ్చలు రావు. శరీరంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా కాపాడుతుంది. వివాహము కాని యువతీ యువకులు బీట్రూట్ వినియోగం వల్ల మీ అందం, మీ బ్యూటీ, మీ గ్లామర్, మీ అట్రాక్షన్ రెట్టింపయ్యే అవకాశం ఉంది. అందువల్ల అన్ని దుంపలతో పాటు బీట్రూట్ను కూడా వారానికి ఒకసారి వినియోగించడం అనేది శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం.